అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం ధర్మం తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఇస్లామిక్ క్యాలెండర్ను కలిగి ఉంది. ఇందులో మొహర్రం నెల అనేటువంటిది మొట్టమొదటి నెల. అది ప్రస్తుతం ప్రారంభమై ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ మొహర్రం నెలలో కొంతమంది మొహర్రం నెలను సంతాప దినాలు వ్యక్తం చేసేటువంటి నెలగా భావిస్తూ ఉంటే, మరికొంతమంది ఇదే మొహర్రం నెలను సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి నెలగా భావిస్తూ ఉన్నారు. సంతాపం వ్యక్తం చేసేవారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క వీర మరణం అనేది మొహర్రం నెలలోనే జరిగింది. కాబట్టి మేము సంతాపం వ్యక్తం చేస్తున్నామని అంటుంటే, సంతోషాన్ని వ్యక్తం చేసేవారు ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా మొహర్రం నెల అనేటువంటిది మొట్టమొదటి నెల కాబట్టి మేము హ్యాపీ న్యూ ఇయర్ ఎలాగో జరుపుకోము కదండి, అందుకే మేము మొహర్రం గ్రీటింగ్స్ను పంచుకుంటున్నాము అని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వారు. వీరిలో ఎవరి వద్ద కూడా సరైనటువంటి ఇస్లామీయ ధార్మిక పరిజ్ఞానం లేదు. ఏ విధంగా అయితే క్రైస్తవ సహోదరులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారో, అదేవిధంగా కొంతమంది వారిని చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజు పండుగలు కూడా మీలాదున్ నబీ పేరుతో జరుపుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు మీరు అలా చేస్తే మేము ఇలా చేస్తాం అని చెప్పి చేస్తున్నారే తప్ప, ఖురాన్ మరియు సున్నతులలో వీటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటి ఆలోచన సైతం కూడా చేయడం లేదు. వాస్తవంగా మొహర్రంకి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్లో మరియు ఖురాన్లో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఇస్లామీయ చరిత్రలో రెండు అతిపెద్ద సంఘటనలు యౌమే ఆషురా మొహర్రం యొక్క 10వ తేదీతో ముడిపడి ఉన్నాయి. అందులో ఒకటి మూసా అలైహిస్సలాం వారి యొక్క జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క కారుణ్యంతో ఫిరౌన్ యొక్క కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించడం. రెండవది యౌమే ఆషురా మొహర్రం యొక్క 10వ తేదీనే హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క షహాదత్ అనగా వీరమరణం. ఈ రెండు అతిపెద్ద సంఘటనలు యౌమే ఆషురా మొహర్రం యొక్క 10వ తేదీతో ముడిపడి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు ఫాతిమా అలీ రదియల్లాహు తాలా అన్హుం అజ్మయిన్ యొక్క సుపుత్రుడు అయినటువంటి ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారిని 61వ హిజ్రీ శకం మొహర్రం నెల 10వ తేదీన వారి యొక్క అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని, అన్న అయినటువంటి హసన్ వారి యొక్క భార్యా బిడ్డలను జాఫర్ మరియు అకీల్ని కూడా కూఫా యొక్క ప్రజలు అత్యంత కిరాతకంగా, దారుణంగా, కుట్రపూరితంగా వంచి హతమందించడం జరిగింది. ఇది ఇస్లామీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి, దారుణమైనటువంటి సంఘటన. ప్రతి విశ్వాసి కూడా ఈ సంఘటనను తలుచుకుని బాధపడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ అలా అని ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారి పేరు మీద ధర్మంలో అనుమతి లేనటువంటి కొత్త పనులను చేయడం అనేది ఎంత మాత్రము కూడా ఇస్లాంలో ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు. ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారు ఒక్కరే ఇస్లాం ధర్మంలో షహీద్ అవ్వలేదు. ఖులఫాయే రాషిదీన్లలో మనం చూసినట్లయితే ఒక్క అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు వారు తప్ప మిగతా అగ్రగణ్యులైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి సహాబాలు, ముగ్గురు సహాబాలు, హజరతే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు, హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు వారు, వీరు ముగ్గురు కూడా షహాదత్ అనగా అల్లాహ్ మార్గంలో వీరమరణాన్ని పొందడం జరిగింది. వీరి తరువాత ఎంతోమంది సహాబాలు కూడా ఈ వీరమరణాన్ని పొందడం జరిగింది. ఎవరైతే అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందారో వారందరి పేర్ల మీద కూడా పండుగలు జరుపుకోవడం, సంతాప దినాలుగా ప్రకటించి శోక సముద్రంలో ప్రతి సంవత్సరము కూడా ఆ సమయంలో మునిగిపోవడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితులను కూడా మనకి అనుమతి ఇవ్వడం లేదు. ధర్మంలో లేనటువంటి అధర్మమైనటువంటి పనులు చేస్తూ పీర్లను నిలబెట్టి అగ్నిగుండాలను తయారు చేసి అందులో దూకుతూ పీర్లను శాంతపరచాలని ఏదైతే పీర్ల పండుగ పేరుతో చేసేటువంటి పనులు ఉన్నాయో ఇవి పూర్తిగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు, ఇస్లాం అనుమతించినటువంటి పనులు, ఇస్లాంకి సంబంధం లేనటువంటి పనులు. ఇంకా హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క మొండాన్ని వేరు చేసి సింబాలిక్గా ఏదైతే పీర్ల పండుగ కూర్చోబెడుతున్నారో ఇది పూర్తిగా ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారిని కించపరచడం తప్ప మరి ఏమీ కూడా కాదు. ఇంకా
సోదర మహాశలరా, ప్రతి సంవత్సరం కూడా మొహర్రం నెల ప్రారంభం అవ్వగానే కొంతమంది ముస్లింలలో అనుమానాలు, అపోహలు, అపశకునాలు, ఆందోళనలు కల్పిస్తూ ఉంటాయి. అనవసరంగా ఈ నెలను వారు ఒక అపశకునమైనటువంటి నెలగా, సంతాప దినాలు కలిగినటువంటి నెలగా ప్రకటించి వారిపై వారు దౌర్జన్యాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొహర్రం నెలను అపశకునంగా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో ప్రతి నెల ఉత్తమమైనటువంటి నెలే. వచ్చేటువంటి ప్రతి క్షణం ఉత్తమమైనటువంటిదే, మంచిదే. కానీ ఈ అపశకున ఆలోచన కలిగినటువంటి వారు ఈ నెలలో వివాహాలు జరిపించరు, వివాహాలకు వెళ్ళరు. వారి ఇళ్లలో ఎలాంటి శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు కూడా జరగవు. అలాగే ఎలాంటి ప్రాపర్టీని కూడా వారు కొనుగోలు చేయరు. గృహ ప్రవేశాలు కానీ, ఇళ్ళు కట్టడాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో వారు చేయరు. ఎందుకంటే ఈ నెల సంతాప నెల కదా అంటూ ఉంటారు. శోక సముద్రంలో మునిగిపోవాలి అనేటువంటి ఆలోచనే వారిలో నిరంతరం ఈ నెలలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా పెళ్లి చూపులైనా, శుభకార్యాలు జరిగినా, ఏవైనా గృహప్రవేశాలు జరిగినా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ఒక మంచి పనిని చేయాలన్నా మొహర్రం నెల కదా, ఎంత మాత్రము చేయకూడదు అని వారు అంటూ ఉంటారు. సంతాప దినాలండి అని అంటూ వారికి తెలియనటువంటి విషయాన్ని ఇతరులకు కూడా చెప్పి మార్గభ్రష్టత్వం వైపునకు నడిపించేటువంటి ప్రయత్నం కూడా ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఒక హదీస్ను తప్పకుండా తెలుసుకోవాలి. అల్ బిదాయా వన్ నహాయా 3/419లో హాఫిజ్ ఇబ్న్ కసీర్ రదియల్లాహు తాలా అన్హు వారి విధంగా తెలియచేయడం జరిగింది. 3వ హిజ్రీ మొహర్రం నెలలో హజరత్ అలీ మరియు ఫాతిమా రదియల్లాహు తాలా అన్హు వార్ల యొక్క వివాహం జరిగింది. అంటే ఫాతిమా మరియు అలీ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క వివాహం ఎప్పుడు జరిగింది అంటే అది మొహర్రం నెల 3వ హిజ్రీలో జరిగింది. మరి సహాబా రదియల్లాహు తాలా అన్హుం అజ్మయీన్ వారి యొక్క జీవితాల్లో కూడా మొహర్రం నెలలో వారు వివాహం చేసుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు మొహర్రం నెలలో వివాహాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు, భార్యాభర్తలు కూడా కలిసి ఉండవచ్చు అంటే అభ్యంతరం ఎందుకు వస్తుంది? అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎవరైతే మొహర్రం నెలలో వివాహాలు చేసుకోకూడదండి, శుభకార్యాలు జరుపుకోకూడదండి అని అంటున్నారో వారు కేవలం అజ్ఞానం కారణంగా అలా అంటున్నారు తప్ప దీనికి ఖురాన్ మరియు సహీ అహాదీస్లలో ఎటువంటి ఆధారాలు కూడా మనకు కనిపించవు. ఇంకా సోదర మహాశిలారా, అసలు మొహర్రం నెల అంటే ఏమిటి, ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా 12 నెలల్లో మొహర్రం నెల అనేది మొట్టమొదటి నెల. అంటే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల అనేది ప్రారంభపు మొదటి నెల. ఈ విషయానికి సంబంధించి ఖురాన్ గ్రంథంలో కూడా సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత్ నెంబర్ 36లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తెలియజేస్తూ, నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద 12 మాత్రమే. భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుండి ఈ లెక్క ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. అందులో 4 నెలలు గౌరవప్రదమైనటువంటివి. కాబట్టి ఈ 4 నెలల్లో మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అంటే ఒక విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా పాపాలకు దూరంగా ఉండాలి. ఇంకా ప్రత్యేకించి దైవం ఏ దినాలనైతే ప్రత్యేకమైనటువంటివి, గౌరవప్రదమైనటువంటివి అని చెప్పడం జరిగిందో ఆ దినాల్లో అసలు పాపాల వైపునకే వెళ్ళకూడదని, దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలని దీని అర్థం. ఏ విధంగానైతే ప్రత్యేక దినాల్లో మనము మంచి పనులు చేస్తే దాని స్థానాలు ఏ విధంగా అయితే పెరుగుతాయో, ఆ దినాల్లో చెడు చేస్తే లేదా పాపాలు చేస్తే వాటి స్థాయి కూడా పెరిగిపోతుంది. ఏ విధంగానైతే మీరు హుదుదే హరాంలో అనగా మక్కాలో ఉంటే అక్కడ 2 రకాతుల నమాజ్ చదివితే 1,00,000 నమాజుల యొక్క పుణ్యం మీకు లభిస్తుందో,
అలాగే అక్కడికి వెళ్ళి ఒక పాపం గనక చేస్తే కూడా ఆ పాపం యొక్క స్థాయి కూడా పెరిగిపోతుంది అని ధార్మిక పండితులు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ పవిత్ర దినాలు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనిషి పాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించడం జరిగింది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3197లో హజరత్ అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇస్లామీయ మాసాలలో 4 నెలలు గౌరవప్రదమైనటువంటివి మరియు నిషిద్ధమైనటువంటివి. అవి 1 దుల్ ఖాయిదా, దుల్ హిజ్జా, మొహర్రం మరియు రజబ్. ఈ 4 నెలలు కూడా గౌరవప్రదమైనటువంటివి మరియు నిషిద్ధమైనటువంటివి, ప్రత్యేకమైనవి. ఈ 4 నెలలను ప్రత్యేకమైనటువంటి నెలలుగా పేర్కొనడానికి కారణం ఏమిటంటే, పూర్వం నుండి కూడా అరబ్బులు అంటే అరబ్ సముదాయానికి సంబంధించినటువంటి ఆనాటి ముష్రికులైనటువంటి దైవోపాసకులైనటువంటి అరబ్బులు కూడా ఈ 4 నెలలను హుర్మత్ అంటే పవిత్రమైనటువంటి గౌరవప్రదమైనటువంటి నెలలుగానే వారు భావించేవారు. అంతేకాదు, ఎవరైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క అనుచరులము, అనుయాయులము, అనుసరించేవారము అని తమకు తాము ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ అరబ్బు బహుదైవోపాసకులు కూడా ఈ 4 నెలలను నిషిద్ధ మాసాలుగా భావించి యుద్ధాలు సైతం చేసేవారు కాదు. ఇంకా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఏ విధమైనటువంటి చెడు పనులు కూడా వారు చేసేటువంటి వారు కాదు. ఆ మాసాల్లో అవసరం అనుకుంటే నెలల పేర్లను మార్చివేసి మరి ఆ పనులు చేసేవారే తప్ప ఈ మాసాలను మాత్రం అత్యంత పవిత్రమైనటువంటి మాసాలుగానే భావించేవారు. పూర్వం నుండి కూడా అరబ్బుల్లో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఇది. దీన్ని ఈ విధంగానే ఉంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1163లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది, మొహర్రం అల్లాహ్ యొక్క మాసం మరియు రంజాన్ ఉపవాసాల తరువాత అత్యంత ఘనత గల ఉపవాసాలు ఈ మొహర్రం నెల ఉపవాసాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తెలియచేయడం జరిగింది. ఈ యొక్క మొహర్రం ఉపవాసాలు ఫరజ్ కానప్పటికీ ఎవరైతే మొహర్రంలో ఈ ఉపవాసాలు పాటిస్తారో వారు అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు అర్హులవుతారు. అదేవిధంగా మొహర్రం మొత్తం కూడా పవిత్రమైనటువంటిదే. వీలైనటువంటి ఉపవాసాలు మీరు పాటించవచ్చు. మొహర్రంలోని 10వ తేదీ యౌమే ఆషురా మొహర్రంలోని ఇతర దినాల్లోకెల్లా మరింత ఘనత కలిగినటువంటి రోజు ఇది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1592 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి ప్రారంభంలో యౌమే ఆషురా అనేది అంటే ఈ ఉపవాసం అనేటువంటిది ఫరజ్గా ఉండేది. ఆ తరువాత ఎప్పుడైతే రంజాన్ యొక్క ఉపవాసాలు ఫరజ్ చేయబడ్డాయో అప్పుడు యౌమే ఆషురా యొక్క రోజా అనగా ఉపవాసం అది నఫిల్ ఉపవాసంగా చేయబడింది. మరియు ఆ తర్వాత కూడా ఆ నఫిల్ ఉపవాసాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యౌమే ఆషురా రోజు తప్పనిసరిగా పాటించేవారు మరియు సహాబాలను కూడా పాటించమని ప్రోత్సహించేవారు. అయితే యౌమే ఆషురా రోజు అరబ్బులు కాబాపై వస్త్రాన్ని కూడా వేసేవారు. ఈ విధంగా మొదటి నుండే యౌమే ఆషురాకి మొహర్రం యొక్క 10వ తేదీకి చాలా ఘనత అనేటువంటిది మనకు ఇస్లామీయ చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1125లో హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది, వారు మక్కా నుండి ఎప్పుడైతే మదీనా వచ్చారో మదీనా వచ్చిన తరువాత కూడా యౌమే ఆషురా రోజాను ఎంత మాత్రము విడిచిపెట్టలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజున ఉపవాసం పాటించారు. సహాబాలు కూడా యౌమే ఆషురా రోజు మీరు కూడా ఉపవాసం పాటించండి అని సహాబాలను కూడా ఆదేశించారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1960 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మైన్ వారి యొక్క సంతానం కూడా మొహర్రం ఆషురా యొక్క ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించేవారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3943 ప్రకారంగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వచ్చారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అక్కడ యూదులు ఆషూరా రోజు ఉపవాసం పాటించడాన్ని చూసి ఆ యూదులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, మీరు ఎందుకు ఆ ఆషూరా రోజు ఉపవాసాన్ని పాటిస్తున్నారు అని. వారు ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చారు, మూసా మరియు అతని యొక్క జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ యొక్క కబంధ హస్తాల నుండి కాపాడాడు, విముక్తి కల్పించాడు, మరియు అదే నీటిలో ఫిరౌన్ని ముంచివేశాడు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా మేము ఉపవాసాన్ని పాటిస్తున్నాము అని యూదులు తెలియపరచడం జరిగింది. ఇది విన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారితో ఏమన్నారంటే, ఒకవేళ అలా అయితే, అదే వాస్తవం అయితే గనక మూసా అలైహిస్సలాంని అనుసరించడంలో మూసాకి అత్యంత దగ్గరి వారము మీకంటే మేమే. ఎందుకంటే ఆయన యొక్క దేవుని ఏకత్వపు సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా తిరిగి తీసుకువచ్చినటువంటి ప్రవక్తను నేను. కాబట్టి మేమే దీనికి ఎక్కువ అర్హులము అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యౌమే ఆషురా రోజు ఉపవాసం పాటించి తన సహచరులను కూడా ఉపవాసం పాటించండి అని ఆదేశించడం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1916 ప్రకారంగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, వచ్చే సంవత్సరం గనుక నేను బ్రతికి ఉన్నట్లయితే మొహర్రం 9వ తేదీని కూడా నేను ఉపవాసం పాటిస్తాను. ఎందుకంటే మనం యూదులను అనుసరిస్తున్నట్టుగా ఉండకూడదు, యూదులకు భిన్నంగా ఉండాలి. ఆ యూదులు యౌమే ఆషురా 10వ తేదీన మాత్రమే వారు ఉపవాసం పాటిస్తారు. దానికి భిన్నంగా నేను మొహర్రం 9వ తేదీన కూడా ఉపవాసం పాటిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన తదుపరి సంవత్సరం జీవించలేరు, అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. కాబట్టి విషయం ఏమిటంటే, యౌమే ఆషురా 10వ తేదీ మాత్రమే కాదు, అంతకంటే ఒక రోజు ముందు అంటే 9వ మొహర్రం కూడా ఉపవాసం పాటించాలని ధార్మిక పండితులు ఈ హదీస్ ద్వారా ఉల్లేఖించడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి. మరికొందరు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ 9వ తేదీ కుదరకపోతే 10వ తేదీతో పాటు 11వ తేదీన కూడా మీరు ఉపవాసం పాటించవచ్చు. కానీ సరైనటువంటి విధానం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ ప్రకారంగా ఒకవేళ నేను బ్రతికి ఉన్నట్లయితే మొహర్రం 9వ తేదీ కూడా, అంటే 10 కంటే ఒక రోజు ముందు మొహర్రం 9వ తేదీన రోజా పాటిస్తాను అని ప్రవక్త తెలియపరిచారు. కాబట్టి మనకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటంటే, మొహర్రం 9 మరియు మొహర్రం 10వ తేదీన మనం ఉపవాసాలు పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1162 ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది, ఎవరైతే ఆషురా రోజు ఉపవాసం పాటిస్తారో వారికి గతించినటువంటి 1 సంవత్సరపు పాపాలు క్షమించబడతాయి. అంటే ఈ పాపాలు అనేవి గునాయే కబీరా కాదు, గునాయే సగీరా అని ధార్మిక పండితులు స్పష్టం చేయడం జరిగింది. గునాహే కబీరా అంటే షిర్క్, అంటే అల్లాహకు ఇతరులను భాగస్వాములు చేయడం, వ్యభిచారం, హత్య చేయడం, దొంగతనం చేయడం, తల్లిదండ్రుల యొక్క అవిధేయత, ఇటువంటివన్నీ కూడా పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి గునాహే కబీరా అంటారు. ఇవి తౌబా మరియు కాజేసినటువంటి హక్కును తిరిగి ఇవ్వడం ద్వారా ఈ పాపాలు క్షమించబడతాయి. కానీ ఇక్కడ సంవత్సరపు పాపాలు మన్నించబడతాయని ఏవైతే చెప్పడం జరిగిందో అవి గునాహే సగీరా, అంటే చిన్న చిన్న పాపాలు. ప్రతిరోజు మనిషి వల్ల చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, పాపాలు జరిగిపోతూ ఉంటాయి. అవి సంవత్సరం గతించినటువంటి ఇటువంటి చిన్న చిన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం యౌమే ఆషురా 9, 10 తేదీలు జూన్ 2026 జూన్ 2 ప్రకారం మనం చూసినట్లయితే ఈ 2026లో 25 మరియు 26 తేదీల్లో మనం ఆషురా యొక్క ఉపవాసాలను పాటించాలి ఇన్షాల్లా. అంటే ఈ జూన్లో 26, 25 ఈ 2 రోజులు కూడా మనం ఉపవాసాలను పాటించాలి ఇన్షాల్లా. ఈ 2 రోజులు ఉపవాసాలు పాటించినట్లయితే తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన్నించి వేసి ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఉపవాసానికి ప్రతిఫలంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆషురా ఉపవాసాన్ని ఎంత మాత్రం కూడా మనం చేజార్చుకోకూడదు. అలాగే విశ్వాసపరమైనటువంటి, అకీదాపరమైనటువంటి ఈ తప్పుడు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి
ఈ నెలలో ఈ పనులు చేయకూడదు, ఆ పనులు చేయకూడదు, ఇది సంతాప మాసం లేదా సంతోషాలు వ్యక్తం చేయాల్సినటువంటి మాసం, ఇటువంటి తప్పుడు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి దూరంగా ఉండాలి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ యొక్క ఆషురా ఉపవాసాలు పాటించేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.